బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఏలినాటి శని యొక్క ప్రభావం కొంతకాలం జన్మరాహు యొక్క స్థితిగతుల వల్ల ప్రథమార్థం ఇబ్బందులు, సమస్యలు, మానసికమైనటువంటి సంఘర్షణలో ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో నిక్కచ్చి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మానసికమైనటువంటి సంఘర్షణల కారణంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. జీవన గమనానికి సంబంధించి ఒక అనుకూలవంతమైనటువంటి మలుపుని అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఇబ్బందులు, సమస్యలు పొంచి ఉన్నాయి. ప్రత్యేకించి ఎంతో కాలంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో స్తంభన కలిగి ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ రక్షణ ధరించడం, మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలని సర్పసూక్తంతో అభిషేకించిన, ప్రత్యేకించి సర్పబంధం లేదా సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హవనాన్ని చేయించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీనరాశి జాతకులు ఈ సంవత్సరం తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సౌరమానం, ప్రత్యేకించి బ్రహ్మవాణి సిద్ధాంతం ఈ రెండింటినీ క్రోడీకరించుకొని గోచారవశాత్తు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార పరిస్థితులను అనుసరించి ఈ 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం విన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతావనిలోని ప్రముఖమైనటువంటి నేతల యొక్క జాతకాన్ని, పొలిటికల్ పంచాంగాన్ని ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. For more videos like this, subscribe Big TV channel.